కృష్ణ శ్రీకృష్ణ దూడ రూపంలో ఉన్న ఆ రాక్షసుడిని బలరామునికి చూపించాడు. అన్న చూడు, ఆ దూడ చూడు, ఇది మామూలు దూడలాగా లేదు, ఇది చూస్తే విచిత్రంగా ఉంది ఈ దూడ అని అంటూ, ఏమీ తెలియనట్టుగా ఏదైనా తెలిస్తే ఆ కదలికలు వ్యత్యాసమైపోతే రాక్షసుడు మాయమైపోతాడు. పట్టుకుంటే చాలు, ఇంకా మాయం కావటానికి వీల్లేదు, వాడిని స్పర్శ చేస్తే చాలు అనే విధంగా మెల్లగా అమాయకుడిలాగా మెల్లగా దాని దగ్గరకు వెళ్ళాడు ఏమీ తెలియనట్టుగా. ఆ దూడ యొక్క వెనుక 2 కాళ్లను తోకను పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. దగ్గరికి వెళుతూనే దానికి కూడా భయం అయిపోయింది, ఏం చేస్తాడా అని చెప్పేసి. నేరుగా ఆ మెడను పట్టుకోలేదు స్వామి. చిత్రం ఇక్కడ, మెడను పెట్టుకోకుండా ఆ రాక్షస దూడ అనుకోకండి మీరు, రాక్షసుడు అనుకోండి, కానీ దూడ రూపంలో ఉన్నాడు కదా. అందుకని మెల్లగా వెనుక నుంచి వచ్చాడు. ఒక్క పరియం స్వామి స్పర్శ అయిపోతే ఇంకెక్కడికి వెళ్ళలేడు. ఒక్క పరియం అయిపోయింది ఆ స్పర్శ. 2 కాళ్ళు ఒక తోకను పట్టుకొని గట్టిగా పట్టుకున్నాడు. ఇంత చిన్నపిల్లక అంత కొంచెం పెద్ద దూడలాగానే ఉంటుంది. ఆ దూడను పట్టుకొని ఒక్క పరియం 2 కాళ్ళు దాని తోకను పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగ చెట్టుపైకి విసిరేశాడు. గట్టిగా తిప్పేశాడు. ఒక్క పరియం ఇట్లా చక్రం తిప్పినట్టు తిప్పాడు. నిజమైనటువంటి చిన్నపిల్లకాయ చిన్నారి కృష్ణుడైతే ఆ పని చేయగలడా? నిజమైన చిన్నారి కృష్ణుడు కాబట్టి, ఆ చిన్నారి కృష్ణుడిలో ఉండినటువంటి కృష్ణ మాయ లోపలుంది కాబట్టి అంత పెద్ద రోలుని మరి తీసుకువెళ్ళాడు. అంత పెద్ద మధ్య చెట్లను నరికాడు, కిందికి వేశాడు. అట్లా ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. అన్ని రాక్షసులను ఇట్లే చేస్తున్నాడండి. వెలగ చెట్టుపైకి విసిరేశాడు, వెలగ చెట్టుపైకి. అట్లా ఉపారి గిర్ర తిప్ప. ఇంకా ఆ మాయ ఇంకేమీ చేయలేదు. స్వామి స్పర్శ అయింది కదా, మాయను అరికట్టినట్టే కదా. కృష్ణుడు అట్లా తిప్పుతుండగానే వాడి ప్రాణాలు పోయాయి. అందే సమయంలో ఇక విడత యుద్ధమే అక్కర్లేదు ఈ రాక్షసుడితో. లేకోకుండానే కేవలము తిప్పటంతోనే ఆ వాయు వేగానికన్నా ఎక్కువ తిప్పాడు. విష్ణు చక్రంలాగా తిప్పేశాడు. ఒకసారి విష్ణు చక్రం పెట్టుకుంటే మనం అంతా ఫోటోల్లో చూస్తుంటాం కదా, ఇప్పుడు కూడా అట్లే చూడండి, కళ్ళు మూసుకుంటే స్వామి విష్ణు చక్రం తిప్పినట్టుగా ఉంటుంది. అట్లా విష్ణు చక్రంలాగా తిప్పేశాడు గిరిగిర ఈ రాక్షస దూడను. అట్లా తిప్పటంతోనే వాడి ప్రాణాలు పోయాయి. వాడి పెద్ద దేహం ఆ వెలగకాయలను నేల మీదకు రాలుస్తూ కింద పడిపోయింది. అంత పెద్ద వెలగ చెట్టు మీద పడుతూనే వెలగ చెట్టు కొమ్మలంతా ఇరిగిపోయాయి. అక్కడ ఉండే కాయలు పండ్లు అన్ని కింద పడ్డాయి. అట్లా చేసి అక్కడ ప్రాణాలు పోయి అక్కడి నుంచి పెద్ద ఆకారం అయిపోయి ఇంక దూడగా ఉండటానికి వీల్లేదు. నిజమైన రూపం కలిగింది. అన్ని సందర్భాల్లోనూ ఇట్లే అయింది. రాక్షసులంతా వచ్చినప్పుడు, వేరే మాయతో వచ్చినప్పుడు, మనం ఎంతోమంది రాక్షసులను ఇంతవరకు మనం స్వామి సంహారం చేస్తూ అంతా చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో వాళ్ళు ప్రాణాలు పోయేటప్పుడు, ఆ రాక్షస ప్రాణం పోయేటప్పుడు నిజమైన రూపం వస్తుంది వాళ్ళకి. ప్రాణం పోకపోతే నిజమైన రూపం వాళ్ళు రాదు, వాళ్ళు చేసుకోరు ఆ విధంగా. ప్రాణం వెళ్ళేటప్పుడు నిజమైన రూపంతో వాళ్ళు నిజమైన ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ తిప్పి పైన కొట్టిన తర్వాత ఈ దూడకు నిజమైనటువంటి రూపం వచ్చింది ఆ రాక్షసుడికి. వాళ్ళంతా కూడా గోప బాలకులందరూ, పిల్లలంతా అక్కడ ఉండిన వాళ్ళు తన వేషాలంతా తీసి పారేసి వాడిని చూస్తున్నారు. పెద్ద రాక్షసుడు ఒక మొద్దులాగా పెద్దగా ఒక ఏదో చిన్న పర్వతంలాగా కింద పడ్డాడు. అమ్మో, వెలక చెట్టే విరిగిపోయి ఎంత కింద పడ్డాడు. చూశారు వీళ్ళంతా, పిల్లలంతా వచ్చి చూస్తున్నారు. అబ్బో, వాడి కళ్ళు చూడండి, వాడి చేతులు చూడండి, వాడు ముక్కు చూడండి, వాడి చెవులు చూడండి, ఇట్లా అనేక ప్రకారంగా పిల్లలంతా చుట్టూ గుమిగీడి అంతా చూస్తున్నారు. వాడి యొక్క గుమిగూడి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆకారాన్ని చుట్టూ చూస్తున్నారు. అందరూ అక్కడే చేరుకున్నారు. ఆ రాక్షసుడిని చూస్తూ వీళ్ళంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. వాళ్ళకు కావలసినటువంటిది చెప్పుకున్నారు. శ్రీకృష్ణుణ్ణి బాగు బాగు అని కీర్తించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడికి జయము జయము అన్నట్టుగా, బాగు బాగు, లెస్స లెస్స అన్నట్టుగా, అట్లా బాగు బాగు, ఎంత మంచి పని చేశావు, భలే 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 అన్నట్టుగా. అక్కడుండే పిల్లలు
వాడి వయసుతోనే ఉండినటువంటి పిల్లలు జయకారం చేశారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ పెద్దలు లేరు, అంతా వీళ్ళే, అంతా చిన్నపిల్లలే స్వామికి, చిన్నారి కృష్ణుడికి జయము 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 జయము. ఎంత అదృష్టవంతులో! ఒక రాక్షసుడిని సంహారం చేసిన తర్వాత వాళ్ళు జయము జయము అని చెప్పటము ఎంత ఆనందమవుతుందో. బాగుని కీర్తించారు, కృష్ణాయ నమః. ఆ విధమైనటువంటి రాక్షసుడు సంహారం చేశారు. ఆ పనికి దేవతలు కూడా చాలా సంతోషించి పువ్వుల వానలు కురిపించారు. దేవతలకు పైనుంచి చూస్తున్నారు, 333 కోట్ల దేవతలు వీళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరికీ సంతోషమైంది. అబ్బా, వీడు చచ్చాడు ఈ రాక్షసుడు అని వాళ్ళ పూల వానలు కురిపించారు. పూల వాన కురిపించారు వీళ్ళ పిల్లల మీద, చిన్నారి కృష్ణుడి మీద. సర్వలోకాలకు రక్షకులైన ఆ రామకృష్ణులు సద్ది మూటలను కట్టుకొని ఆవులను దూడలను మేపుతూ వేడుకగా వీళ్ళంతా తిరిగారు. మామూలు మనుషుల్లాగా తిరిగారు అని చెప్తారు ఇక్కడ. సద్ది మూటలు కట్టుకొని, మామూలుగా సద్ది మూటలను చంకకు వేసుకొని వాళ్ళు మామూలు పశువులు కాపలాగా. ఏం అవతారం ఇది! పరమాత్ముడు ప్రపంచాన్నే రక్షణ చేసేటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏమైనా చేయగలరు వీళ్ళు. అటువంటి పరమాత్ములు ఇద్దరు కూడా పశువులు కాపలాగా వీళ్ళంతా తిరుగుతూ అట్లా ఉన్నారంటే ఆహా, ఎంత ఆనందం! జ్ఞాపకం చేసుకోండి స్వామిని, ఒక్కపారి రూపము పశువులు కాపలా వాడిలాగా కనపడుతూ సద్ది మూటను సంకకు పెట్టుకొని, ఒక చిన్న కట్టె పెట్టుకొని ఆవులను అట్లా తోలుతూ వెళుతున్నాడనేది మీరు కళ్ళు మూసుకొని చూడండి, కనపడతాడు మన స్వామి, మన పరమాత్ముడు. అక్కడ వేడుకగా తిరిగారు. ఒకనాడు గోపబాలులందరూ కూడా తమ పశువుల గుంపులను నీరు త్రాగించాలని చెరువు వద్దకు వెళ్ళారు. ఇంకొక రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. సరస్సులు దండిగున్నాయి కదా అక్కడ, బృందావనం చాలా సరస్సులు ఉన్నాయి కదా. ఆ దూడలనంతా తమ దూడలు, కొంతమంది కొన్ని వేలు అట్లా పెట్టుకున్నారు కదా. వాళ్ళ దూడల్ని వాళ్ళ దూడలు వాళ్ళ దగ్గరే వస్తాయి చూడండి. ఈ దూడ అక్కడికి, ఆ దూడ ఇక్కడికి వెళ్ళనే వెళ్ళదు. అదే మాయ అంటే. ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం, పక్షుల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ పక్షులు కొన్ని కోట్ల పక్షులు ఉంటే తన పక్షి దగ్గరనే వెళుతుంది. ఈ తల్లి పక్షి తమ పిల్లల దగ్గరికి ఎట్లా వెళుతుంది అని ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎట్లా వెళుతుంది చూడండి. అది ఎంత దృష్టి దానికి, ఎంత బుద్ధి దానికి. ఆ పక్షులకి ఎంత పెద్ద సెన్స్ ఉంది. కొన్ని పక్షులు మాట్లాడతాయి, కొన్ని పక్షులు మనిషి యొక్క తత్వాన్ని తెలుసుకుంటాయి. రేపు వచ్చేటువంటి భవిష్యత్తు తెలుస్తుంది దాళ్లకు. ప్రపంచంలో మార్పు కనపడుతుంది. స్వామి దగ్గర ఉండే పక్షులు ఇంక కాసేపు వాన వస్తుందనగా అన్ని పక్షులు శబ్దం చేస్తాయి. మామూలుగా బయట ఉండే పక్షులు ఏదో చెట్ల మీద ఉండే పక్షులు శబ్దం చేస్తాయి, చేయక తప్పదు, వేరే చోట వెళ్ళటానికోసరం అనుకోవచ్చు. లోపల ఉండే పక్షి, సాకిన పక్షి, అసలు దాన్ని బయట చూడటానికి అవకాశం లేని కొన్ని చోట్ల చూడవచ్చు కిటికీ నుంచి, కొన్ని చోట్ల కిటికీనే లేనటువంటి అవి కూడా శబ్దం చేస్తాయి. పెద్ద వాన వచ్చిందంటే, పెద్ద గాలి వచ్చిందంటే ఎంత శబ్దం చేస్తాయో, విపరీతమైన ఎండ ఉందంటే ఎంత సైలెంట్గా ఉంటాయో. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఈ భవిష్యత్తు ఎట్లా జరుగుతుంది ముందుకి వాతావరణ సూచనలు పక్షికి తెలుస్తుంది. రెండవది మనిషి యొక్క తత్వం, మనిషి దగ్గర వెళ్ళి నిల్చుంటే వాడి తత్వం అంతా ఎక్స్రే లాగా తెలుస్తుందట దాళ్లకు. అందుకని దానిల ముందర అబద్ధాలు ఆడకూడదు, మనం దాని ముందర మోసం చేయకూడదు. అవి తెలిసిపోతాయి దాళ్లకు. అంత సెన్స్ పరమాత్ముడు ఇచ్చాడు. ఇట్లా ఆ దూడలు కూడా అదే విధమైనటువంటి సెన్స్. ఆ దూడలంతా వాళ్ళ గుంపులోనే ఉంటాయి. వాళ్ళ పశువులు కాపరావాడు అంటే గోపాలకుడు ఎవరెవరున్నారో ఆ గోపాలకుల దగ్గరనే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అక్కడొక గ్రూపు, అక్కడొక గుంపు. వాళ్ళంతా ఏం చేశారు, ఆ చెరువు దగ్గర నీళ్లను తాగించాలా అని చెప్పేసి వచ్చారు. దాన్ని తాగుతూ ఉంటే
తాము కూడా ఆ నీళ్ళని తాగారు. ఏమైంది నీళ్లు తాగుతుంటే? కృష్ణ శ్రీకృష్ణ